ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను. మీకు కూడా తెలిసే ఉంటుంది, ఇరాన్లో ఒక లేడీని వెతుకుతున్నారు. ఇరానియన్స్ ఒక లేడీని వెతుకుతున్నారు. ఆ లేడీ వారికి ఇంతవరకు దొరకలేదు. వాళ్ళకి చాలా 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 క్లోజ్ లేడీ ఆవిడ. బట్ ఆమె వల్ల వాళ్ళకి నష్టం వచ్చింది. దేశాన్ని షేక్ ఆడిచ్చింది. ఇరాన్ దేశాన్ని షేక్ ఆడిచ్చిన లేడీ. వాళ్ళకి చాలా క్లోజ్ కాంటాక్ట్స్ ఉన్నాయి ఆమెతో. ఇరాన్ పెద్ద పెద్ద సైనికులతో, ఎయిర్ డిఫెన్స్ వాళ్ళతో అండ్ ఆర్మీతో, మరి నేవీ డిఫెన్స్తో, మరి ఇరాన్లో ఉన్నటువంటి టెర్రరిజంతో, మరి ఆర్మీ చీఫ్స్ ఉంటారు కదా, వాళ్ళ వైఫ్స్తో, ఎవరెవరైతే ఇంపార్టెంట్ అని అనుకుంటారో వాళ్ళ అందరితో ఆమెకి క్లోజ్ కాంటాక్ట్స్. అంత ఎదిగినటువంటి ఒక స్త్రీ. ఆమె పేరు క్యాథరిన్ పెరీస్ షగ్డమ్. బాగుంది కదా పేరు, క్యాథరిన్ పెరీస్ షగ్డమ్. ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఈమె ఒక ఫ్రెంచ్ లేడీ. నేషనాలిటీ వచ్చి ఫ్రెంచ్. ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్కి లోతుగా వెళ్తే ఆమె జ్యూస్ లేడీ, యూదురాలు. ఆమె యొక్క ఫాదర్ వాళ్ళ ఫాదర్, మదర్ వాళ్ళ మదర్, వీళ్ళ యొక్క అవన్నీ చూస్తే ఆమె ఇజ్రాయేలీ స్త్రీ, యూదురాలు. నిర్గమాకాండం 1వ అధ్యాయము 17 వచనాలు, 17 నుండి దీంట్లో 22 వచనాలు ఉన్నాయి. 17 నుండి 22 వచనాల వరకు చదివితే తెలుస్తుంది హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అని. ఈమె యూదురాలు, మరి హెబ్రీరాలే. హెబ్రీలు అంటే యూదులే. ఎంత చురుకైన వారు. ఇక్కడ వింటున్నారు కదా, మీకు వాక్యం చెప్పాను. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, ఎక్కడ దొరకరు. చాలా జాగ్రత్తగా ఉంటారు అండ్ చురుకుగా ఉంటారు. వాళ్ళకున్నటువంటి తెలివితేటల అమోఘం కదా. మరి ఆ వంశములో నుండి పుట్టినటువంటి ఈ విమెన్, ఈమె ఫ్రాన్స్లో పుట్టింది, ఫ్రెంచ్ మాట్లాడుతుంది. చాలా భాషలు అంటే ఫ్రెంచ్ మాట్లాడిద్ది, వాళ్ళ నేషనాలిటీ అది కాబట్టి ఫ్రెంచ్ మాట్లాడిద్ది. బట్ మల్టిపుల్ లాంగ్వేజెస్ మాట్లాడుతుందండి ఆవిడ. మల్టిపుల్ లాంగ్వేజెస్. ఆమె యూనివర్సిటీ ఆఫ్ లండన్లో ఆమె జర్నలిజం చేసింది. అది ఒక్కటే కాక ఆమె చాలా డిగ్రీస్, అడిషనల్గా చాలా డిగ్రీస్ చేసింది. ఫైనాన్స్లో, కమ్యూనికేషన్స్లో ఇంకా అడిషనల్గా చాలా డిగ్రీస్ చేసింది. మొత్తం మీద ఆమె జర్నలిస్ట్ అనమాట. మరి ఆ యూనివర్సిటీలో చదివేటప్పుడు ఒక ముస్లిం మ్యాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. మరి పెళ్ళి చేసుకోవాలి ముస్లిమ్స్ని అంటే వీళ్ళు పెట్టేటటువంటి కొన్ని ఉంటాయి కదా, వాళ్ళలోకి మారాలని ఉంటుంది కదా, కొన్ని కండిషన్స్ పెడతారు కదా. సో అలాగా మరి ఆయన్ని ఇష్టపడింది పెళ్లి చేసుకోవడం కోసం. అతనిది ఆ ముస్లిం మ్యాన్ది యమన్
ఎంఎన్ నుండి ఆయన లండన్ యూనివర్సిటీలో అతను చదువుకుంటున్నాడు. వీళ్ళిద్దరికి పరిచయం అయింది. వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఓకే చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కూడా ఓకే అనుకొని పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వాళ్ళు సున్నీ ముస్లిమ్స్ అన్నమాట. సున్నీ ముస్లింగా మారింది, పెళ్లి చేసుకుంది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. ఈమె 2014 వరకు 2010 నుండి 2010లో ఏమో మ్యారేజ్ చేసుకుంది. ఒక 4 years ఏమో మరి అలా హస్బెండ్తో కలిసి ఉంది. ఆ తర్వాత మరి వాళ్ళకి ఇంటర్నల్గా ఏమి ప్రాబ్లమ్స్ వచ్చాయో తెలీదు. మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు. డివోర్స్ తీసుకున్న తర్వాత ఆమెకున్న ఇద్దరు పిల్లల్ని ఆమె కస్టడీలోనే ఉంచుకుంది. అక్కడి నుండి ఆమె ఇరాన్ వెళ్ళింది. ఈమె జర్నలిస్ట్ కదా, జర్నలిస్ట్ పొజిషన్లో ఆమె ఇరాన్ వెళ్ళింది. ఇరాన్ వెళ్ళినప్పుడు మరి ఆమె చాలా తెలివిగలది, జ్ఞానం గలది, మంచి ఎవరితో ఎలా జర్నలిస్టులు తెలుసు కదా, జర్నలిస్టులు అంటే మీకు తెలుసు కదా, వాళ్ళ వాక్చాతుర్యమే కానీ టాకటివ్గా ఉంటారు. మరి ఇది ముందుగా పనిచేస్తుంది అనమాట వాళ్ళకి. ఎదుటి వాళ్ళు మాట్లాడకముందే టక్మని ఇలా క్యాప్చర్ చేయగలరు అనమాట వాళ్ళు. అటువంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగిన వాళ్ళు ఉంటారు. అలాంటి వ్యక్తి ఈమె. జర్నలిజంలో మంచి పైచేయి పొందుకుంది. ఇరాన్ మీడియాలో ఆమె ఒక టీవీలో పనిచేసింది. అక్కడ పనిచేసి అక్కడ ఇరాన్ ప్రెసిడెంట్తో ఆమె ఇంటర్వ్యూ తీసుకునే అంత స్తోమత కల్పించబడింది ఆమెకి. ఆమెకంత ఎబిలిటీ ఉంది అన్నమాట. అక్కడి నుండి ఆ టీవీలో జర్నలిజమే కాకుండా వాళ్ళ టెర్రరిజం మీదే కానీ అన్నిటి మీద ఆమె ఒక ఆర్టికల్స్ రాసేదన్నమాట, బుక్స్ రాసేది, అన్ని విషయాలు ఆర్టికల్స్. అమెరికన్స్ని తిడుతూ ఆర్టికల్స్ రాసేది, అమెరికన్స్ చేసే తప్పుల్ని ఎత్తిపట్టి ఆర్టికల్స్ రాసేది. అండ్ ఇజ్రాయెల్ని కూడా టచ్ చేస్తూ ఇజ్రాయెల్ మీద కూడా ఆర్టికల్స్ రాసేది. అండ్ గాజా, పాలస్తీనా వీటన్నిటి మీద, ప్రపంచం మీద ప్రతి ఇష్యూని ఆమె ఆర్టికల్గా చేసి ప్రజెంట్ చేసేది. ఆమెకున్నటువంటి జ్ఞానం, ఆ మోగం అపారమైందనమాట. అంత గొప్ప మనిషి ఆవిడ. మహా అయితే 45 years ఉంటాయేమో ఆమెకి. అయితే మరి ఈమె ఎప్పుడైతే ఇరాన్లోకి వచ్చిందో షియా ముస్లింగా కన్వర్ట్ అయింది. అతని యెమెన్లో ఉన్న అతన్ని పెళ్లి చేసుకున్నప్పుడు సున్నీ ముస్లింగా ఉంది. ఇరాన్లోకి వచ్చిన తర్వాత ఆమె షియా మతం తీసుకుంది. షియా మతం గొప్ప మతం అని, షియా మతం కన్నా ఇంక వేరొకటి లేదని, షియా మతం చాలా ప్రభావవంతమైనదని, షియా ముస్లిమ్స్ చాలా ప్రభావవంతమైన వారని, వాళ్ళు చాలా పటిష్టమైన వాళ్ళని, వాళ్ళ గురించి బాగా ఎక్కువ వాళ్ళని బాగా ప్రైజ్ చేసి వాళ్ళని ఎక్కువగా అలా ప్రైజ్ చేయడం వల్ల ఈ జర్నలిస్ట్ని ఆఖరికి టెర్రరిస్ట్ అధిపతులు ఉంటారు, అధినేతలు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ ఎవరికీ తెలియనటువంటి రహస్య ప్రదేశాల్లో ఉండేటువంటి వారిని కూడా ఈమె ఇంటర్వ్యూస్ చేసింది. వాళ్ళ యొక్క ఎయిమ్స్, వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయబోతారు అన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరగా ఉండి వాళ్ళందరినీ బాగా స్టడీ చేసింది. వాళ్ళ భార్యలతో స్టడీ చేసింది. ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్ పెద్ద చీఫ్లు
వాళ్ళను కూడా ఇంటర్వ్యూస్ చేసింది, వాళ్ళ మీద ఆర్టికల్స్ రాసింది, వాళ్ళ భార్యలతో మరి ఫ్రెండ్షిప్ చేసింది. మొత్తం ఇరాన్ బతుకంతా గుప్పెట్లో పెట్టేసింది, పట్టిందనమాట. ఇలాగా గట్టిగా ఎక్కడ ఏముంది అని మొత్తం తెలుసుకుంది. ఎవడెక్కడుంటాడు, టెర్రరిస్టులు ఎక్కడెక్కడ ఉంటారు, ఏ స్థావరాల్లో ఉంటారు, మరి వాళ్ళ సైంటిస్టులు ఎక్కడ ఉంటారు, వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎవరికీ తెలియదండి. వాళ్ళ ఒక లోపల ఎక్కడో భూమి అడుగున 500 కిలోమీటర్ల లోపల ఓ పెద్ద ప్రపంచాన్ని గట్టేసుకొని అక్కడ న్యూక్లియర్ వెపన్స్ని సిద్ధపరచుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు? ఇజ్రాయేలీలు అంటే వాళ్ళకి పడదు. ఇజ్రాయేలీస్ ఇజ్రాయెల్ అనే దేశం మ్యాప్లో ఉండకూడదు వాళ్ళకి. వాళ్ళ ఎయిమ్ అది. ఏంటండి ఇది? వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు ఇజ్రాయేలీస్. వాళ్ళ మీదకి వస్తే మాత్రం వాళ్ళని అటాక్ చేస్తారో అనుకున్నప్పుడు వాళ్ళకి ఆ యొక్క థాట్ రాక మునిపే వెతికి వెంటాడి చంపుతారు. ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న బిట్, ఏదో హైదరాబాద్ అంతా ఉంటుంది. దాంట్లో 95 లక్షల మంది దేశ జనాభా. ఇంత చిన్న దేశం, ఆ చిన్న దేశాన్ని లేకుండా చేయాలని చూస్తున్నారంట. వాళ్ళు ఎప్పుడు డిఫెండ్ చేసుకుంటూనే ఉంటారండి. ఇప్పుడు కాదు, వాళ్ళు దేవుని ప్రజలు, నిబంధన జనం, దేవుని స్వాస్థ్యమైన ప్రజలు. వాళ్ళు చేసేటటువంటి తప్పిదాల వల్ల దేవుడు వాళ్ళని అన్ని దేశాలకి చెదరగొట్టాడు. ఆయనే ఆ దేశాల్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. అయినా మాట వింటలేదని కోపం వచ్చి ఆయన రోషంతో వీళ్ళని చెప్పినా వినట్లేదని చెదరగొట్టేశాడు. చెదరగొట్టడం వల్ల ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. మొత్తానికి ఎట్లయితే ఫైట్ చేసి యునెస్కో ద్వారా మాకంటూ ఒక దేశం కావాలని నిలబడి ఒక దేశాన్ని వాళ్ళు, ఇజ్రాయెల్ దేశాన్ని, వాళ్ళ దేశాన్ని వాళ్ళు పొందుకున్నారు. మొత్తం ఆ చుట్టుపక్కల దేశాలన్నీ దేవుడు వాళ్ళకే ఇచ్చాడు. కానీ వీళ్ళంతా ముస్లిమ్స్, వీళ్ళు ఎప్పుడు చెదిరిపోయారు, వీళ్ళని ఆక్రమించుకున్నారు. ఆఖరికి వాళ్ళు ప్రేయర్ చేసుకునే సొలొమోన్ మహారాజు కట్టిన మందిరాన్ని కూడా ఆక్యుపై చేసుకున్నారు. అందుకే వాళ్ళ బాధ అంతా. ఆ మందిరం, సొలొమోన్ కట్టిన మందిరం, అబ్రహాము తన కుమారుని ఇస్సాక్ని బలి ఇచ్చినటువంటి బండ కూడా అక్కడే ఉంది. ఆ మందిరం మీదే కట్టాడు సొలొమోన్ మహారాజు. ఎంతోమంది రాజులు పరిపాలన చేసి మరి దేవుడే వాళ్ళని అప్పగించాడు. ఆ నెబుకద్నెజర్ రాజు, ఆ తర్వాత టైటస్, వీళ్ళు 2 సార్లు మందిరాన్ని బడగొట్టేసేసారు. మరి ఆ మందిరాన్ని ఆక్రమించుకొని మరి ఒక వాల్ మాత్రం ఉంచారు, వెస్ట్రన్ వాల్ అని. అది మాత్రం సొలొమోన్ కట్టినటువంటి ఆ మందిరానికి అది ఒక్క గోడే ఉంచాడు. అది ఏంటంటే, నేను ఈ మందిరాన్ని ఈ వాల్ చూసినప్పుడల్లా ఈ మందిరం పడిపోయింది అని అనాలని ఒక సైకోయిజంతో ఆ రాజు దాన్ని ఆ ఒక్క గోడ ఉంచారు. ఆ రాతి గోడ దగ్గర ప్రేయర్స్ చేస్తుంటారు, ఏడుస్తూ ప్రేయర్ చేస్తుంటారు. మా మందిరం మాకు కావాలి, మా మందిరంలో మేము ఆరాధన చేసుకోవాలి, మమ్మల్ని క్షమించు అని దేవుణ్ణి ఎప్పటి నుండో అడుగుతున్నారు, ఎప్పటి నుండో ప్రేయర్ చేస్తున్నారు, విడవక ప్రార్థనలు చేస్తున్నారు. దేవుడు ఆ దేశానికి తోడై ఉన్నాడు. ఇంకా అయిపోలేదు, దేవుడు తోడుగా ఉన్నాడని ప్రపంచ దేశాలన్నీ చూసే ఒక రోజు ఒకటి ఉంది. ఇప్పుడే చెప్పుకుంటున్నారు కదా, ఇశ్రాయేలీలు పెద్ద చిన్న దేశమైనా పెద్ద గొప్ప దేశం అదని. వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ వెపన్సే కానీ, వాళ్ళ ఐరన్ డోమే కానీ, ఇంకా వాళ్ళ ఇరిగేషన్ సిస్టంలో డ్రిప్పింగ్ సిస్టమే కానీ, వాళ్ళు పండించే ఫ్రూట్స్ కూడా ఎవరు పండించలేరు. వాళ్ళు దేశం కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉంటారండి.
దేశాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంటారు. 18 సంవత్సరాలు వచ్చేసరికల్లా ప్రతి ఆడపిల్ల, ప్రతి మగపిల్లోడు ఆర్మీలోకి వెళ్ళాల్సిందే. 2 years ఆర్మీలో వర్క్ చేయాల్సిందే. నిబంధనలు చాలా బాగున్నాయి కదా. దేశం కొరకు నిలబడాలి వాళ్ళు. అవసరం వస్తే ప్రతి ఒక్కళ్ళు గన్ పట్టుకొని నిలబడాలి. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే ఉంటారు వాళ్ళు. వాళ్ళ బ్లడ్లో ఉంది, వాళ్ళ బ్రీడ్లో ఉంది. దేశం కోసం నిలబడతారు, దేశం కోసం ప్రాణం ఇస్తారు. దేశభక్తి ఎక్కువ, దేవుని యందు భక్తి ఎక్కువ. అప్పట్లో చేసాం, ఇప్పుడు మేము మా దేవుని మేము ఆరాధించుకోవాలి, మా మందిరం మాకు కావాలి. కానీ ఒక్కటే, వాళ్ళు మెస్సయ్యను కనుక్కోలేకపోతున్నారు. యేసుక్రీస్తు ఉన్నాడు, మనకొచ్చి ఉన్నాడు అని వాళ్ళు కనుక్కోలేకపోతున్నారు. మెస్సయ్యను కనుక్కోలేకపోతున్నారు. మెస్సయ్య అంటే యేసుక్రీస్తు, ఆయన లోకరక్షకుడు. ఈయనే యేసుక్రీస్తే లోకరక్షకుడు, ఆయనే మెస్సయ్య అని వాళ్ళు కనుక్కోలేకపోతున్నారు. బట్ అది కూడా దేవుడు త్వరలో వచ్చి వాళ్ళకు తెలియచేయటానికి ఇంకా టైం ఉంది. ఆయన ప్లాన్స్ ఆయనకున్నాయి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఆ లేడీ దగ్గరికి వెళ్ళాలి. ఆ లేడీని ఇప్పుడు వాళ్ళు వెతుకుతున్నారు. ఆమె ఏం చేసి ఉంటుంది? వార్ ఎందుకు స్టార్ట్ అయింది? వీళ్ళు మ్యాప్లో లేకుండా చేయాలని ఇజ్రాయెల్ని వాళ్ళు కొన్నాళ్ళ నుండి వెపన్స్ రెడీ చేస్తున్నారు. న్యూక్లియర్ వెపన్స్ అండి. అసలు వాళ్ళు ఉన్నదే చిన్న దేశం. వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు. ఎవరైనా వస్తే డిఫెండ్ చేసుకుంటారు. వాళ్ళకి ఇది కొత్త ఏమి కాదు. యుద్ధాలు అనేది వాళ్ళ గడ్డ మీద వాళ్ళకి కొత్త కాదు. కొత్తగా గన్ పట్టుకోవటం, కొత్తగా వెపన్స్ పట్టుకోవడం వాళ్ళకి కొత్త ఏమి కాదు. పిల్లలతో సహా గన్స్ పట్టుకొని, పిల్లలు అంటే 18 సంవత్సరాల పిల్లలు కూడా గన్ పట్టుకోవడానికి, గన్ యూజ్ చేయడానికి ఏమాత్రం వెనకాడరు, భయపడరు. వాళ్ళకి థ్రెట్ ఉందంటే వాళ్ళంతా ముందుకు వెళ్ళేటటువంటి చురుకైనటువంటి ఆడపిల్లలు, చురుకైనటువంటి అబ్బాయిలు. వాళ్ళు చదువులో ముందుంటారు, టెక్నాలజీలో ముందుంటారు. ఏమి కనిపెట్టాలా అని ఇన్వెన్షన్లో ఉంటారనమాట. ఏమి కనిపెట్టాలి, ఎలా అనేది, ప్రతిదీ ఏది కనిపెట్టినా యూదులేనండి అన్నీ కనిపెట్టింది. ఐన్స్టీన్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి మనం వాడుకునే ప్రతి వస్తువు వాళ్ళు కనిపెట్టినగే. యూదులు లేకుండా ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్ అనేది లేదు. వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం, అపారమైన జ్ఞానం ఏ దేశస్థుడికి లేదు. ఇది పక్క 100కి 1000 టైమ్స్ అయినా వాళ్ళే ప్రతిదీ చిన్నప్పటి నుండే వాళ్ళు చదువుకున్న దగ్గర నుండే వాళ్ళు ఏం చేయాలి, ఏం కనిపెట్టాలని చెప్పి వాళ్ళు ఇదే పనిలో ఉంటుంటారు. సిస్టమ్ దగ్గర కూర్చొని వాళ్ళకి అటువంటి జ్ఞానం. ఎంతసేపు ఆ దేశం అని ఇది చేయాలి, ఈ దేశం అని కాదు, మనం కొత్తగా ఏమి కనిపెట్టాలి అనేటటువంటి ధోరణిలోనే ఉంటారు. అటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి మనుషులు వాళ్ళు. సపరేట్ అండి. వాళ్ళ బ్రీడ్ సపరేట్, వాళ్ళ బ్లడ్ సపరేట్, ఆలోచన సపరేట్, వాళ్ళ విధానం సపరేట్. స్నేహపూర్వకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులు, ప్రేమపూర్వకమైనటువంటి మనుషులు వాళ్ళు సపరేట్. ప్రపంచ దేశాల్లో అటువంటి మనుషులు, అటువంటి హృదయం కలిగినటువంటి మనుషులు ఓన్లీ యూదులు, ఇజ్రాయేలీలు మాత్రమే. వాళ్ళకు ఉన్న ఆ చురుకుదనంలో కానీ, వాళ్ళకున్నటువంటి జ్ఞానంలో కానీ ఎవరు సాటిరారు, వాళ్ళకి పోటీ లేరు. మనం ఏది వాడాలన్నా సరే వాళ్ళు లేకుండా లేదు. మనకి వెపన్స్ మనం వాళ్ళ దగ్గర కొనుక్కోవాల్సిందే. ఏ దేశస్తుడైన వాళ్ళ దగ్గర వెపన్స్ కొనుక్కోవాల్సిందే. న్యూ టెక్నాలజీ, మొత్తం న్యూగా అంతా అప్డేటెడ్గా ఉంటారనమాట అన్ని విషయాలలో. ఎయిర్ డిఫెన్సే కానీ, నేవీ డిఫెన్సే కానీ, ఆర్మీ డిఫెన్సే కానీ, మొత్తం వాళ్ళకి వచ్చినటువంటి ఆ సంపద మొత్తం వాటి మీదే
వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, పెట్టుబడి పెడతారు, మొత్తం వాళ్ళని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వెపన్స్, వాళ్ళ టెక్నాలజీ ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. అవుట్డేట్ సెక్షన్స్లో ఉండరు, వాళ్ళు ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని మట్టు పెట్టాలి, అటువంటి వారిని మట్టు పెట్టాలని వీళ్ళు చేసే ప్లాన్ అన్నమాట. వీళ్ళు ఎప్పుడు ఈ ప్లాన్లోనే ఉంటారు, వాళ్ళని ఎప్పుడు మట్టు పెట్టాలా అని. ఏకంగా న్యూక్లియర్ వెపన్స్ చాలామంది అంటున్నారు వాళ్ళు ఏంటి డిఫెన్స్ చేసుకోవటానికి ఊరికే తయారు చేసి పెట్టుకుంటున్నారు అంటున్నారు. కానీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, మిమ్మల్ని ఈ ఇజ్రాయిల్ అనే దేశం లేకుండా మేము చేస్తాం, వీళ్ళు ఉండకూడదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చి వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ని వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. వాళ్ళు పెద్ద సైంటిస్టులని కూర్చోబెట్టుకొని, వాళ్ళ సైంటిస్టులని ఎవరెవరు ఉన్నారో టెర్రరిజానికి వాళ్ళే, రాడికలిజానికి వాళ్ళే సాటి ఇరాన్స్. ఈ ఇజ్రాయిల్ పైన వీళ్ళు ఎప్పుడైతే ఇలా అని వీళ్ళు అణు ఆయుధాలు న్యూక్లియర్ వెపన్స్ని రెడీ చేస్తున్నారో, న్యూక్లియర్ వెపన్ హిరోషిమా నాగసాకి మీద అమెరికా వాళ్ళు వేస్తే ఈ రోజుకి ఒక చెట్టు కానీ పుట్టదు అక్కడ. ఇప్పటికీ ఆ రేడియేషన్తో ఎవరు అసలు ఆ రేడియేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు అబార్ట్స్ అయిపోవడం, లేదా లోపల ఉన్న బేబీస్ వికలాంగులుగా పుట్టడం, అలా చాలా జరిగాయి. ఇప్పటికీ అది నిర్జీవంగా ఉంది. ఇప్పటికీ అది నిర్జీవమైన సొదొమ గొమొర్రా ఎలా ఉందో అట్లా సొదొమ గొమొర్రా ఎలా లావాలాగా అయిపోయి ఎలా ఉందో అది అలాగైపోయింది. అటువంటి న్యూక్లియర్ వెపన్స్ వీళ్ళ మీద వేస్తారండి. దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. వాళ్ళని ఎలా మట్టుపట్టేద్దాము అని అనుకుంటున్నారు వీళ్ళు. ఎన్ని యుద్ధాలు చేసి వాళ్ళు గెలిచారో వాళ్ళకి ఓటమి లేదు. అందుకని మేము వీళ్ళ మీద గెలవాలి, అసలు వీళ్ళేంటి అని చెప్పి వీళ్ళు ఈ పని చేస్తున్నారు. ఎవరెవరైతే ఉన్నారో పెద్ద వాళ్ళు చెప్తున్నానుగా, ఆర్మీ, నేవీ, అన్ని డిఫెన్స్ సిస్టమ్స్, అన్ని జర్నలిజం, అన్ని ఆర్టికల్స్ వాళ్ళని లేపేసి వాళ్ళ దగ్గరికి చేరిపోయింది. ఆవిడ దగ్గరికి చేరి వాళ్ళ గుట్టంతా పట్టుకొని స్పై అన్నమాట ఆమె. వీళ్ళెవరికి తెలీదు. ఎప్పుడు ఆమెను తీసుకెళ్ళి ఎప్పుడు ఆమె అక్కడికి వెళ్ళి ఆమె ట్రైనింగ్ అయ్యిందో, స్పై ట్రైనింగ్ అందరికీ ఇవ్వరండి. స్పై ట్రైనింగ్ మంచి దిట్టలు, అన్ని విషయాల్లో దిట్టయి ప్రాణాలైనా పోగొట్టుకోవడానికి సిద్ధమైపోయి అన్ని విషయాలలో నిజంగా అన్ని చోట్ల అన్ని దేశాల్లో ఇజ్రాయలీ స్పైస్ ఉంటారండి. ఏ రూపంలో ఉంటారో ఎవ్వరు కనుక్కోలేరు. అది వాళ్ళ వల్లే కాదు. అంతా అయిపోయాక వాళ్ళకి ఏమైనా డౌట్లు వస్తే ఈలోపు దొరికితే ఊరు తీస్తారు, లేకుంటే వాళ్ళని పట్టుకోలేరు. ఇంకా ఆమె గుట్టు తీసుకొచ్చి మొత్తం స్పై కదా, ఆమె స్పై అని తెలియదు వాళ్ళకి అసలు అనుమానం రాకుండా వాళ్ళకి చాలా అత్యంత దగ్గరగా వాళ్ళ లోపల ఉన్న ఇన్నర్ ఒపీనియన్స్ అన్నీ ఈమెతో షేర్ చేసుకునేంత దగ్గర అయిందంటే ఆలోచించండి. అంత పెద్ద వ్యక్తులు 2 రోజుల్లో 15 మందిని మొత్తాన్ని మట్టుబెట్టేసింది ఇజ్రాయెల్. వాళ్ళకి ఏం అర్థం కాల. అసలు వీళ్ళు మేము ఇక్కడ ఉన్నామని ఏంటి అసలు ఎవ్వరికీ తెలీదు. ఏం జరుగుతుంది ఏంటి 15 అవసరమైన క్యాండిడేట్స్ అంతా మొత్తం లేపేసింది. అదొక్కటేనేంటి, వాళ్ళ అణువాయుధాల సెక్షన్ ఏది ఉందో మొత్తాన్ని బంకర్స్లో ఉన్న వాళ్ళని బంకర్స్లో ఉండి ఏమేమి చేస్తున్నారో మొత్తం స్మాష్. మతిపోయింది, పారిపోయాడు. ఖమేనీ పారిపోయాడు. ఖమేనీయే
ఇంటర్వ్యూస్ ఇచ్చాడు, అన్నీ చెప్పాడు ఆమెకి. ఖమేనీ ద్వారా ఆమెకి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, అలా ప్రెసిడెంట్ ఖమేనీ ద్వారా. జర్నలిస్ట్, మా టీవీ జర్నలిస్ట్ ఎంత తెలివిగలదో, ఎంత జ్ఞానం గలదో, అది వాళ్ళది కాదు. ఆ తెలివి, ఆ మనిషి వాళ్ళకి రిలేటెడే కాదు. షియా మతం తీసుకున్నది వాళ్ళ పట్టుబట్టడానికి, వాళ్ళతో స్నేహం చేసింది వాళ్ళు పట్టుబట్టడానికి. స్పై, హీ వాజ్ ఎ స్పై, ఇజ్రాయలీ స్పై. ఇప్పుడు ఆమె పేరు బ్లాక్ ఉమెన్గా ఆమెను ప్రకటించి ఆమె ఎక్కడుంది వెతికి చంపేయాలని చెప్పి ఆమెను చూస్తున్నారు. ఆమెకి సహాయం చేసినటువంటి ఎవరెవరని వెతికి ఆరుగురిని ఉరి తీసేశారు. ఇరానియన్స్ ఆమెకి ఎవరెవరు హెల్ప్ చేశారో వెతికి మొత్తానికి ఇన్వెస్టిగేట్ చేసి ఆరుగురిని ఉరి తీశారు. ఏం లేదు, ఈమె హైడ్ అయిపోయింది, ఎక్కడుందో తెలియదు. కొన్ని ఇంటర్నేషనల్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆమె జర్నలిస్ట్ కదా, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చింది. గోప్యంగా ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చింది. ఇంటర్వ్యూస్ ఇచ్చింది, 1-2 ఇంటర్వ్యూస్ ఇచ్చింది ఇంటర్నేషనల్ జర్నలిస్టులకి ఇచ్చింది. ఆఖరికి ఇరాన్ పరిస్థితి అలా అయింది. అంత చురుకైన వారు యూదులు. అసలు ఏం అర్థం కాలేదు వాళ్ళకి, ఏమయ్యింది అసలు ఏంటిది అని తల పట్టుకొని ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఎప్పుడైతే వీళ్ళు సర్చింగ్ మొదలెట్టారని అర్థమైందో ఆమె హైడ్ అయిపోయింది. ప్రతిదీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రతిదీ మొత్తం ఇజ్రాయెల్ చేతిలో ఉంది. ఇప్పుడు ప్రతి గుట్టు ఇజ్రాయెల్ చేతిలో ఉంది. ఇది ఒక యూదురాలు వలన ఇరాన్ దేశం వాళ్ళ యొక్క ప్లాన్స్ అన్నీ నాశనం అయిపోయినాయి. దేవుడు ఎప్పుడు ఏదైనా చేయగలడు. ఎవరో కాదండి, ముస్లిమ్స్, యూదులై అన్నదమ్ములు, వాగ్దాన పుత్రుడు ఇస్సాకు, వీళ్ళు శారీరకంగా పుట్టినటువంటి వ్యక్తులు ముస్లిమ్స్. వాగ్దానం చేసి దేవుడు అబ్రహాంకి సంతానం లేకపోతే మరి ఇంకొక ఆవిడ ద్వారా ఇష్మాయిల్ని కన్నాడు అబ్రహాం. అది శారీరకంగా. ఇష్మాయిల్ పెద్దోడు, భార్య శారా ఉంది. శారా గారికి మరి యూట్రస్ కూడా ఉడికిపోయి మరి 90 సంవత్సరాలు వచ్చినప్పుడు మరి గర్భం కూడా నిలవలేనటువంటి ఉడికిపోయి 90 సంవత్సరాలు అంటే మరి ఓల్డ్ ఏజ్ వచ్చేసిద్ది కదా. ఆ టైంలో వాగ్దాన పుత్రుడు ఆమె నవ్వుకుంది, నాకు పిల్లలు ఇంకా పుడతారా, నీకు కుమారుణ్ణి ఇస్తానని చెప్పాడు అని అంటే ఆమె విన్నది. ఆమెతో మాట్లాడలా, అబ్రహాంతో మాట్లాడుతుంటే ఆమె డేరాలో గుడారంలో ఉండి విని, నాకు ఉడిగిపోయినటువంటి నా మృతతుల్యమైనటువంటి నా శరీరంలో మళ్ళీ నేను కనగల్లా నేను అని అంది. దేవుని దూత వచ్చి చెప్పిన మాట నిజమయ్యి ఆమె గర్భం దాల్చి కుమారుని కంది. ఆయన పేరు ఇస్సాకు. ఆయన్ని దేవుడు ఆశీర్వదించాడు. మరి పిల్లలు లేనప్పుడు ఆయన తన భార్య నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఆయనకి దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. తన భార్య గర్భాన్ని ముట్టి
తనకు పిల్లల్ని ఇచ్చాడు. తన తండ్రికి ఎలాగ పిల్లలు లేరు, అలాగే ఇస్సాకుకు కూడా చాలా కాలం తన భార్య గొడ్రాలుగా ఉంటే మరి ఆమెను బట్టి ప్రార్థన చేశాడు అని ఉంది బైబిల్లో. ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాను బట్టి ప్రార్థించెను అని ఉంది. ప్రార్థించి కమల పిల్లలు అన్నమాట. ఏశావు, యాకోబు ట్విన్స్ పుట్టారు. ఇది సంతానం. ఈ యాకోబు సంతానమే ఇశ్రాయేలీల సంతానం. ఏశావు సంతానం ఎదోమీయులు. ఇష్మాయిల్ అబ్రహాంకి మొదట పుట్టిన కుమారుని యొక్క తల్లి ఐగుప్తు స్త్రీ తీసుకొని ఆమె ఐగుప్తు తిరిగి వెళ్ళిపోయింది. అబ్రహాం దగ్గర లేదు. అబ్రహాము దేవుని యొక్క మాట ద్వారా నిన్ను నీ పిల్లోని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు వెళ్ళిపోమంటే ఆమె వెళ్ళిపోయింది. దేవుని చూసింది, దేవుని చూచుచున్న దేవుడు అని చెప్పి ఆమె పేరు పెట్టింది. దేవుని మీద చాలా ఆమెకి విశ్వాసం ఉంది. ఆ ఇష్మాయిల్ యొక్క తల్లి అయిన హాగర్కి తండ్రి దగ్గర నుండి విడిపోయి వెళ్ళిపోయింది. విడిపోయి అంటే దేవుడే నువ్వు వెళ్ళిపోమ్మా ఇంకా అని భార్య ద్వారా దేవుడు ఆయన మొదటి భార్య ద్వారా ఆమెను పంపించేశాడు. కనుక ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు అబ్రహామును బట్టి ఇష్మాయేల్ని దేవుడు దీవించాడు. దీవించినందుకు ఇప్పుడు వాళ్ళ మీద కక్ష కట్టి సొంత మొదటి భార్య కుమారుడైనటువంటి ఇస్సాకు వలన పుట్టినటువంటి యాకోబు సంతానమైన ఇశ్రాయేలీలు యూదులు అనబడిన వారిని చంపేయాలని కక్ష కట్టి ఈ విధమైనటువంటి కార్యాలు చేస్తున్నారు వీళ్ళు. చాలా శోచనీయం కదా. వీళ్ళకి దేవుడు న్యాయకర్తగా నిలబడి ఆయనే న్యాయం తీర్చే దినాలు రాబోతున్నాయి. ఎవరు ఏమీ చేయలేరు. వీళ్ళకి దేవుడే న్యాయకర్త. ఎందుకంటే తండ్రి ఒక్కడే, కుమారులు అనేకులు ఉన్నారు కనుక తండ్రిగా యేసయ్య వస్తాడు. ఆయనే న్యాయం చేస్తాడు. ఆయన వాగ్దాన పుత్రుల్ని ఆయన కాపాడుకుంటాడు. ఎవరెవరైతే ఆ దేశం మీదకి యుద్ధానికి వస్తారో వాళ్ళకి ఎన్నడూ జయము కలగదు. అతడు యూదుడా అయితే నువ్వు అతని మీదకి వెళ్ళటం మంచిది కాదు అని బైబిల్ గ్రంథంలో ఒక ఆమె చెప్పింది. అతడు యూదుడైతే దేవుని సంతానం, వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు, వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు అని చెప్పి భయపడతారు యూదులకి. చూస్తున్నారు కదా, ప్రపంచమంతా యూదుల వైపు చూస్తున్నారు. క్యాథరిన్ పెరీ షెగ్డమ్ ఈజ్ ఎ బ్రేవ్ లేడీ. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మంచి తెలివి, చురుకుదనం, ఎంత తెలివితేటలు, ఎంత అపారమైన జ్ఞానం దేవుడిస్తే వాళ్ళ లోపలికి అసలు పెద్ద పెద్ద చీఫ్స్ ఎవరైతే మెయిన్ చీఫ్స్ ఉంటారో వాళ్ళ వెనకోళ్ళు, వాళ్ళ ముందోళ్ళు, వాళ్ళ కిందోళ్ళు, వాళ్ళ పైనోళ్ళు అందరినీ ఆమె గుప్పట్లో పట్టుకొని పేల్చేయించింది. అంతే. మొత్తం ఇజ్రాయెల్కి మొత్తం అన్ని లూప్ హోల్స్ అన్నీ పంపించేసింది, మొత్తం ఎవిడెన్స్లతో సహా అయిపోయింది. ఏమేమి ఉన్నాయో, ఎన్ని కట్టుకున్నారు, ఎన్ని బంకర్స్ ఉన్నాయో, ఎన్ని బంకర్స్లో ఎవరున్నారు, ఏ స్పాట్లో ఎవరున్నారు, మొత్తం అన్నమాట. ప్రైజ్ లార్డ్.